హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 15వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 15వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. రామంకి కాబోయే భార్య నందు అడగడంతో శ్రీవల్లి సుబ్బయ్య గారు పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి తమ పరిచయం, ప్రేమ, పెళ్ళి గురించి సరదాగా చెప్పుకుంటారు. ఆ ముచ్చట్ల నుండి బయటపడి రామంకి అన్ని విధాలా సరిజోడి అయిన అమ్మాయి దొరకటం తమ అదృష్టమని ఆనందపడతారు. పొలంలో పనిచేస్తున్న సుబ్బయ్య గారికి భోజనం తీసుకెళ్ళి సరదాగా వాళ్ళిద్దరూ పొలంలో భోజనం చేయాలన్న సరదా తీర్చుకుంటుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో 15వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. నందనవనం సీరియల్లోని 15వ భాగం. అరుగు మీద కూర్చుని చేటతో ఏదో బాగు చేసుకుంటున్న శ్రీవల్లి ఎవరో అమ్మాయిని రవళి వెంటబెట్టుకుని రావటం చూసింది. చేటను పక్కన పెట్టేసి, రండమ్మా అంది. అమ్మా, ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయే, మా ఊరే, నాకు చెల్లెలు వరుస. ఇద్దరం ఉదయమే మా అత్త దగ్గరకు వచ్చాం. మిమ్మల్ని చూస్తానంటేను వెంటబెట్టుకుని వచ్చాను. పేరు రాజేశ్వరి, మేమంతా రాజీ అంటాం అంటూ రవళి పరిచయం చేసింది. అలాగా అన్నట్లు చూసిన శ్రీవల్లి చిరునవ్వుతో కూర్చోండి అంది. ఇద్దరు చెంగున ఎగిరి ఎదురు అరుగు మీద కూర్చున్నారు. ఒక నిమిషం తర్వాత రవళి అసలు విషయం చెప్పింది. ఈ సాయంకాలం పట్నంలో బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. వీళ్ళంతా వెళ్తారట. క్రిందటిసారి ఈ రాజీ ఎవరో చుట్టాలింట్లో పెళ్లికి హాజరైతే ఇదేం ముస్తాబని అందరూ ఎగతాళిగా చూశారట. అందుకని ఏదో డ్రెస్సు కొత్త మోడల్ది కొనుక్కుంది. మీరు బాగా రెడీ చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళ చేతిలో బట్టల కాబోలు ఉన్న సంచిని శ్రీవల్లి అప్పుడు గమనించి, అలా ఎందుకు చెప్పావు? నేనేమో పెద్దదాన్నా, నేను రెడీ చేస్తే ముసలమ్మ అనే పేరు వస్తుంది. నీలాంటి వాళ్ళైతే, అంటే తన వయసు వాళ్ళైతేనే బాగుంటుంది. లేకపోతే ఈ రోజుల్లో బ్యూటీ క్లినిక్లు అంటూ చాలానే వచ్చేసాయిగా. కొంచెం ముందుగా బయలుదేరి వెళ్తే అక్కడికే వెళ్ళి మేకప్ చేయించుకుని అటే ఫంక్షన్కు వెళ్ళొచ్చు. ఇప్పుడంతా ఇదే పద్ధతి కదా సలహాలా చెప్పింది శ్రీవల్లి. నిజమేనమ్మా, కానీ వీళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏదో మొహానికి రంగులు రాసి పూసి డబ్బులు లాగటమే కదా అని దీని మాటల్ని కొట్టి పారేశారట. రవళి మాటలకు శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తూ, అది సరే గాని నేను బాగా ముస్తాబ్ చేయగలనని ఎందుకు అనుకున్నావు అని అడిగింది. అంటే అంటూ రవళి ముసిముసి నవ్వులు నవ్వింది. ఆల్బంలో మీ ఫోటోలు చాలా చూశాను కదమ్మా. ఆ రోజుల్లోనే అంత మోడర్న్గా రెడీ అయ్యారుగా. ఇప్పటి పద్ధతులు మీకు ఇంకా బాగా తెలిసి ఉంటాయనిపించింది. శ్రీవల్లి నిట్టూర్చింది. రవళి, నా ఉద్దేశం ఇష్టం చెప్పనా? ఏ రకం డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు కానీ దుస్తులు ధరించడం లేని ప్రధాన ఉద్దేశాన్ని మర్చిపోయినట్లుగా మాత్రం ఉండకూడదు. మగవాళ్లతో అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు పోటీ పడి నెగ్గుకు రాగలమని నిరూపిస్తున్నారు. ఎవరైనా ప్రతిభా పాఠవాలతోనే ఉన్నతి సాధించగలగాలి కానీ స్త్రీత్వాన్ని ప్రదర్శించి కాకూడదు కదా. అలా అయితే మన గౌరవాభిమానాల్ని మనమే తగ్గించుకున్నట్లుగా ఉండదు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ అందంగా కనపడాలని అనుకోవటం సహజమే. అయితే సినిమా తారలు ఏవో ఫ్యాషన్లను అనుకరిస్తూ అవకాశాల కోసం ఫోటో సెషన్స్ అంటూ పెట్టి మగవాళ్ళ ఆకలి చూపులకు విందు చేస్తున్నట్లుగా అవయవ ప్రదర్శన చేసి ఫోటోలు విడుదల చేస్తుంటారు. సినిమా రంగానికి నటీమణుల అవసరము ఉంది. వీళ్ళు కూడా అవకాశాలను ప్రతిభ ద్వారా పొందాలనుకోవాలి కానీ వ్యక్తిత్వాన్ని దిగజార్చే అలాంటి వేషాలు ఎందుకు? అందరూ అలాంటి పనులను వ్యతిరేకిస్తే సినిమాలు తీసేవాళ్ళు మాత్రం ఏం చేయగలరు? దిగి రావాల్సిందే కదా. కట్టుబాటు లేకనే అలాంటి ఫోటోలతో వెనకబడిపోతామేమోననే భావంతో అందరూ ఎలాంటి వస్త్రధారణకైనా సిద్ధమేనన్న సిగ్నల్స్ ఇస్తూ ఉంటారేమో. ఇప్పుడు మన వాళ్ళనే చూడు, పైట అనేది పెద్దవాళ్ళకి కాదు కానీ వయసు పిల్లలందరికీ నిషిద్ధం అయిపోయింది. రాజేశ్వరి అనుభవాన్ని బట్టే చెప్పచ్చుగా, ముసలమ్మలు అంటారేమోననే భయం పిల్లలకు పట్టుకుందని. అందుకే ఎంతమంది అతిథులు ఆడామగా ఉండే ఫంక్షన్లోనైనా స్టేజ్ మీద ఒంటికి అతుక్కునే జాకెట్టు లంగాతోనే వస్త్రధారణ ఉంటుంది. బయట అవసరం లేని విధంగా ఎబ్బెట్టు లేకుండా ఎన్నో రకాల డ్రెస్సులు ఉంటాయి. వాటిని ఎంచుకున్నా బాగానే ఉంటుంది. కానీ అలానూ చేయరు. చేస్తే నాగరికత తెలియని వాళ్ళ జాబితాలోకి చేరిపోతామేమోననే సంకోచం. అందుకే పెద్దలు పిల్లలకు ఏ విషయమో చెప్పటానికి సాహసించడం లేదనిపిస్తోంది. నలుగురితో నారాయణ అన్నట్లుగా ఉండాలి కదా అని నచ్చ చెప్పుకోవటమే వాళ్ళు చేయగలిగింది.
ఒకవేళ చెప్పినా పిల్లలు లెక్క చేసే పద్ధతి లేదు. కొందరైతే పైటనో లేక చున్నీనో పూర్తిగా తీసివేయటం కాకుండా ఒక భుజం మీద కొంచెంగా ఉండేట్లు స్టైల్గా జారుస్తారు. అదో విధమైన ఫ్యాషన్ అన్నమాట. ఇలాంటి రకరకాల రీతుల్ని గమనిస్తున్నాను అంతే తప్ప నేనేం ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వను, అనవసరం కదా అని. ఇవి ఎవరికీ తెలియని కొత్త సంగతులేం కావు కూడా. పైగా కొందరు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దుస్తులు వేసుకోవటానికి హక్కు లేదా, ఇంకొకరి పెత్తనం ఏమిటి అని ప్రశ్నిస్తారు. నిజమే కానీ మనకిష్టం అని పూర్తిగా దుస్తుల్ని మానేయటం మరి నిషిద్ధమేగా. అలా చేస్తే అభ్యంతరం చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకొక వాదన విన్నాను, చూసే వాళ్ళ దృష్టిలోనే లోపం ఉంటుందట, అందుకని అది మార్చుకోవటమే ముఖ్యమని. ఒక అమ్మాయి మోకాళ్ళకి బాగా పైకి పొట్టి నిక్కర వేసుకుని పైన టాప్ వేసుకుని మార్కెట్కి వచ్చింది. మగవాళ్ళ చూపుల్లోని భావం తనకు వెగటు కలిగించిందని అలా చూసే పద్ధతిని వాళ్ళు మార్చుకోవాలి కానీ మాకిష్టమైన దుస్తులు మేము ధరించకూడదా అని అడిగింది. బాగుంది కదూ. ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని పట్టి పట్టి చూస్తారు. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు చేస్తారు ఆ పని. ఎవరి సంగతో ఎందుకు, నేను కూడా నాకు బాగా నచ్చినట్లు చక్కని చిరునవ్వుతో మాట్లాడే వాళ్ళని, చిట్టి పొట్టి మాటల చిన్నారుల్ని ఇష్టంగా మరీ మరీ చూస్తాను. ఎవరూ తప్పు పట్టలేరు కదా. అలాగే విడ్డూరంగా విపరీతంగా ముస్తాబైన వాళ్ళని చూస్తాం. విలువైన వాటిని ఇంటి ముందు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్తారేమోననే ఆలోచనతో ఇంట్లో భద్రపరుస్తాం. ఇంట్లోకి చొరబడి దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం ఉంటుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలని అనుకుంటాం కదా. ఆ పైన ఏదైనా జరగచ్చు అనుకో. దొంగలకు ఆ దొంగ బుద్ధి ఉండటం మాత్రమే నేరం అని ఎవరైనా వాదించగలరా? ఒకవేళ బయటనే వదిలేస్తే పోయినట్లయితే మన నిర్లక్ష్యాన్ని తప్పు పడతారు కదా. సరే, ఇదంతా వేరే గొడవ కానీ వదిలేద్దాం. నా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పాలంటే చిన్న చిన్న మెళకువలు తెలుసుకుని మనల్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోవచ్చునని, ఆ పని ఎవరికో అప్పగించి అప్పనంగా రుసుము చెల్లించాల్సిన పని లేదని, జుట్టు తీరును బట్టి మన ఇష్టాన్ని బట్టి చక్కగా దూకుని జడ అల్లుకున్నా పోనీటైల్ వేసినా వదులుగా వదిలేసినా మనకి ఎలా నప్పుతుందో సౌకర్యంగా ఉంటుందో తెలుసుకుని అలాగే చేయొచ్చు. అలాగే సన్నగా కాటుకు దిద్దుకోవడం లాంటివి అలంకరణలో భాగమే. కొత్త కొత్త పద్ధతులు తెలిస్తే అలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మనల్ని మనమే. ఆధునికత ఫ్యాషన్ పేరిట అందాన్ని చెడగొట్టుకోవటం, అసభ్యంగా కనిపించటం ఇది మాత్రం కూడదని నా అభిప్రాయం. అంతే. సందర్భం వచ్చింది కాబట్టి నా అభిప్రాయాలు నేను ఏకరువు పెట్టేశాను. నా పద్ధతే కరెక్ట్ అని వాదించను. ఆఖరిగా ఎవరిష్టం వారిదేనన్న మాటను మాత్రం ఒప్పుకోవాల్సిందే. అలాగే ఏ రకమైన అలంకరణ అయినా మనకు నప్పేదే మనం ఎంచుకోగలగాలి. అది ఒక కళే అనుకోవాలి. చెప్పటం ముగించిన శ్రీవల్లి అటు ఇటు చూసి, అవును, నీతో వచ్చిన రాజేశ్వరేది కనిపించదే అని అడిగింది ఆశ్చర్యంగా. రవళి నవ్వు మొహంతో అటు చూడండి అంటూ పరుగు పరుగు నడుస్తోన్న రాజేశ్వరిని చూపించింది. చేతిలో బట్టలున్న కవరు ఉంది. అత్త వాళ్ళ ఇంటికే అయి ఉంటుంది. మాతో వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉన్నారుగా, నేను వెళ్ళొస్తానమ్మా అంటూ రవళి లేచి నిలబడింది. ఆ రాజేశ్వరి హఠాత్తుగా అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయిందోనని ఆలోచిస్తూ ఒక క్షణం అలాగే నిలబడిపోయింది శ్రీవల్లి. ఆ మరునాడు రవళి వచ్చి సెల్ ఫోన్లోని 4-5 ఫోటోల్ని శ్రీవల్లికి చూపించింది. అంతకు ముందు రోజు జరిగిన ఫంక్షన్లో రాజేశ్వరి తీయించుకున్న ఫోటోలవి. తన మాటల ప్రభావంతోనే ఆ అమ్మాయి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో అలా వెళ్ళిపోయి తనకిష్టమైన విధంగా తనే ముస్తాబైందనే విషయాన్ని శ్రీవల్లి ఆ ఫోటోల్ని చూస్తూనే గుర్తించింది. ఆనందము కలిగింది. సన్నగా కాటుకు దిద్దుకున్న సోగకళ్ళ క్లోజప్ ఫోటో ఒకటి చూసి రాజేశ్వరి తనలోని అందాన్ని బాగానే గుర్తించగలిగిందన్నమాట అనుకుంది. ప్రతి వారిలోనూ కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటూనే ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువలుగా. అది తెలుసుకుని మంచి లక్షణాలని మెరుగుపరుచుకోగలిగితే అందం మన సొంతమైనట్లే కదూ అంది శ్రీవల్లి రవళితో. అవునమ్మా, బాగా చెప్పారు. మా రాజీ కూడా ఇది అర్థం చేసుకోగలిగింది అంది. నిజం సుమా, చేతకాకపోతే ఆ మాటే చెప్పచ్చుగా, ఈ ఊకదంపుడు ఉపన్యాసం అంతా ఎందుకు అనలేదు. అంతవరకు పర్వాలేదులే అంటూ శ్రీవల్లి నవ్వింది. ఆ రోజు అరుగులబడి సమావేశానికి పొన్నమ్మ అనబడే ఆవిడ వచ్చింది. ఆడవాళ్ల గుంపు మధ్యలో కూర్చుంది. పెద్దమ్మ, ఈవేళ నీ అమెరికా ప్రయాణం కబుర్లు తూచా తప్పకుండా చెప్పాలి. అది వినాలనే తీరిక చేసుకుని నేను వచ్చాను. ఇలా కూర్చుని కథలు కబుర్లు వెళ్ళబోసుకోవటం బాగుంటోందని అందరూ అంటున్న మాటను విని ఎప్పటి నుండో రావాలనుకుంటున్నా కానీ ఇదిగో ఇన్నాళ్ళకి వీలైంది. నిన్ను వెంటబెట్టుకు వస్తున్నానని మీ మనవరాలు సుందరి చెప్పిందని
నాతో మా కోడలు అంది, అందుకే మరోసారి అనుకోకుండా ఈరోజే వచ్చాను అంది ఒక ఆమె పక్కనే కూర్చున్న పొన్నమ్మతో. మరొక ఆవిడ, పిన్ని నువ్వు ముందు కూర్చో, అందరికీ నీ మాటలు చక్కగా వినిపిస్తాయి అంటూ సూచించింది. పొన్నమ్మ కులాసాగా నవ్వి లేచి వచ్చి ముందు కూర్చుని అంది, ఇలా అడుగుతున్నారేమిటర్రా, ఇంకా అమెరికా కబుర్లు కొత్తగా వినాలనుకున్న వాళ్ళు ఉన్నారా? ఆశ్చర్యంగా ఉందే. ఇవన్నీ ఎప్పుడో పాతపడిపోయిన సంగతులే కదా, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేవు కూడా అంటూ మళ్ళీ నిట్టూర్చింది. ఆ మధ్య మా బంధువులింటికి పెళ్ళికి వెళ్ళానా, అక్కడ పెద్దవాళ్ళందరూ ఓ చోట కూర్చున్నప్పుడు మునుపైతే మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళొచ్చాం, కొడుకు కోడలతో వ్రతం చేయించాలని అన్నవరం వెళ్తున్నాం లాంటి కబుర్లు వినపడేవి కదా. కానీ ఇప్పుడు మాత్రం అందరూ కాలిఫోర్నియా, డల్లాస్, చికాగో అంటూ వాళ్ళు వెళ్ళొచ్చినా చూసొచ్చినా అమెరికా నగరాల కబుర్లే. నేను నోరు తెరుచుకుని విచిత్రంగా విని ఇంటికి వచ్చాక అప్పటికి ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రానని మొండికేసిన దాన్ని కాస్త మెత్తబడి మా రెండోవాడికి నేను వస్తానంటూ కబురెట్టాను అంటూ ఆవిడ నిట్టూర్చింది. అదేమిటత్తా, నీ గొంతులోని హుషారంతా హుష్కాకిలా ఎగిరిపోయింది, పైగా గాలి తీసేసిన బెలూన్లా అలా అయిపోయావు అంటూ ఆరా తీసింది ఒక ఆవిడ. పెద్దవాళ్ళకి అమెరికా వెళ్ళటం అంటే ప్రయాణ పగచాట్లు ఆపసోపాలును, అవి వదిలేస్తే ఆ దేశాన్ని చూసి చూడగానే కొంత, ఆ తర్వాత మరింత ఆశ్చర్యం అనుకో. ఏమైంది పిన్ని, అంత ఆశ్చర్యం ఎందుకు? అద్భుతమైన ఆ దేశాన్ని చూసినందుకేనా? ఎదురైన ఆ ప్రశ్నకి పొన్నమ్మ చెబుతానుండు అంటూ చిరునవ్వు చిందించింది. మా వాడిని, ఇదేంట్రా, ఈ దేశంలో కూడా మన దేశంలో లాగే ఎండ ఎండలా, ఆకాశం ఆకాశంలాగే ఉంది అని అడిగా. మరి ఇంకెలా ఉంటుంది అని వాడు కూడా విస్తుపోయాడు. పైగా ఎక్కడన్నా మన్ను మసానం నీరు నిప్పు ఒకేలా ఉండవా అని ఇంతెత్తున చిరాకు పడ్డాడు. అన్నీ ఒకేలాగా ఉంటే ఇంత దూరాభారం పడతాలేస్తా వచ్చే ఆయాసం ఎందుకు? ఖర్చులు అవి మామూలుగా ఉండక మండిపోతాయి కూడా కదా అని నేను విసుక్కున్నాను. దానికి వాడు కొంచెం శాంతంగా చూసి, అవును, అమెరికా అంటే అది ఈ భూమండలం మీద ఉన్న ఒక దేశం అని మర్చిపోతే ఎలా అమ్మా అన్నాడు అనునయంగా. ఏమోరా, అందరి కబుర్లు విని అమెరికా అంటే ఇక్కడ మట్టి మట్టిలా కాకుండా దగదగలాడుతూ బంగారంలా మెరిసిపోతుంది కాబోలు, ఆకాశం కూడా ఎప్పుడూ ఇంద్రధనస్సులోని రంగులతో మెరుగుట్లు గులుపుతూ ఉంటుంది అనే అంచనాలతో వచ్చినందువల్లనేమో కొంచెం ఆశాభంగం కలిగిందిలే అని వివరంగా చెప్పా. చాలామంది నవ్వులు ఒలకపోశారు. అయితే అత్త, వెంటనే వెనుతిరిగి వచ్చావా? చాలా నాళ్ళు ఉన్నావని విన్నానే అని ఒక ప్రశ్న వచ్చింది. బాగుందే నీ మాట. వెళ్ళడం వరకే మన ఇష్టం, కానీ ఎప్పుడంటే అప్పుడు వెనక్కి ఎలా వచ్చేస్తాం? ముందుగా అనుకుని బోల్డ్ అంత ఖర్చుతో తిరుగు ప్రయాణానికి కలిపి కదా టికెట్ కొనుక్కోవడం. అయినా ఇక్కడ నాకేం ఉద్యోగం సద్యోగం ఉందని హడావిడిగా వచ్చేస్తాను. తీరుబడిగా అన్నీ చూసి తెలుసుకున్నాకనే రావాలనుకున్నా. పైగా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఊరిస్తూ అమెరికా కబుర్లు గొప్పగా చెప్పాలి కదా అంది కొంచెంగా నవ్వి. అవునవును, అన్ని కబుర్లు చెప్పు పెద్దమ్మా, మేము అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళం కాదుగా, నువ్వు చెప్పేవన్నీ చెవుల్ని దొప్పలుగా చేసుకుని గొప్పగా వింటాంలే. ఆ మాటని ఆవిడ వ్యంగ్యంగా అందేమో అన్న అనుమానంతో ఆవిడ వంక పరిశీలనగా చూసిన పొన్నమ్మ ఏమనుకుందో ఏమో గాని చెప్పటానికి ఉద్యుక్తురాలైనట్లుగా కంఠం సవరించుకుంది. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్న విడ్డూరం నా కొడుకింట్లోనూ కనపడింది. అర్థం కాక నేనేమో కలవరపడిపోయా. ఇంత దూరదేశం వచ్చి మా వాడెంత కూడబెట్టి ఉంటాడోనని మురిసిపోతున్న నాకు కరువు బాధతో ఎంతగా తలడిల్లిపోతున్నాడో అనిపించి దిగులు పడ్డా. మరీ భారీ నగలు కాకపోయినా కనీసం చెవులకి వేసమెత్తు బంగారం అయినా లేదు సరికదా. జుట్టుకింత నూనె రాసుకోవడానికి లేనట్లుగా చింపిరి జుత్తులతో చిరిగిన బట్టలతో తిరుగుతున్న మనవరాళ్ళిద్దరినీ చూసి వెలవెల్లాడిపోయాను. అదే మాట మా వాడితో అంటే ఫకాలు నవ్వి, అది కరువు కాదమ్మా, ఫ్యాషన్ అన్నాడు. చిరిగిన బట్టలు వేసుకునే దరిద్రం ఫ్యాషన్లోకి ఎలా వస్తుంది అని ఎంత ఆలోచించినా నాకు అంత చిక్కలేదు. నువ్వు ఇల్లు దాటకుండా నలుగురిలోకి రాకుండా ఉండిపోతే ఈ రోజుల్లోని పిల్లల ఫ్యాషన్లు పద్ధతులు ఎలా తెలుస్తాయి అని చివరికి నన్నే తప్పు పట్టాడు. వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు నేను పిల్లలకి కొన్న బంగారం కూడా కనిపించక నన్ను అనుమానం వేధిస్తోంది. ఆ బంగారం తాకట్టు పెట్టారేమో అన్నదే నా అనుమానం. ఉన్నది కాస్త ఏ ప్యాకెట్లోనైనా పోగొట్టుకుంటే తాకట్టులు తప్పవుగా మరి. కోడలు కూడా నవ్వు మొహంతో, వడ్డాణం లాంటి పెద్ద పెద్ద నగలు హారాలు చాలానే కొన్నాం, అవన్నీ లాకర్లోనే ఉంటాయి, ఎవరిదైనా పెద్ద ఫంక్షన్లకు మాత్రం వేసుకుని రెడీ అవుతాం అని చెప్పింది. దాంతో కొంచెం స్థిమిత పడ్డా. పొన్నమ్మ చెప్పిన తీరుకి కొందరు పగలబడి నవ్వారు. అయితే పెద్దమ్మ, అమెరికా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదంటావు అంతేగా?
అని మళ్ళీ అడిగిన ఆవిడకు పొన్నమ్మ చిరునవ్వుతో చెప్పింది. అమ్మాయి, నేను అన్ని నాణ్యానికి ఒకే వైపు ఉన్నదాని గురించే చెప్పా. రెండో వైపు చూడాలిగా. నేర్చుకోవాల్సిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కొన్ని రోజులకే అవన్నీ తెలిసాయి కూడా. వివరం తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేసి అదే నిజమన్నట్లు చెప్పడము తప్పే కదా. ముఖ్యంగా పచ్చని లాన్స్తో శుభ్రంగా ఉన్న రోడ్లను చూస్తుంటేనే ముద్దెట్టుకోవాలన్నంత ముచ్చటేసింది. ఇక్కడలాగే అక్కడ రకరకాల వేషభాషల వాళ్ళు, వికారాలు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ రంగు, రూపురేఖల తీరు వేరేగా ఉంటాయా? మేము ఒక చోటకు వెళ్ళినప్పుడు, చిన్నడా ఇక్కడ కొందరు అచ్చం మనవాళ్ళలాగే ఉన్నారా అని కేక పెట్టాను. మరి మనలాగే ఉన్న వాళ్ళని చూసేసరికి నాకు ఉత్సాహం తన్నుకొచ్చేసింది. అంత బిగ్గరగా అరిచినట్లుగా మాట్లాడకూడదంటూ మావాడు కసిరి అసలు విషయం చెప్పాడు. మనవాళ్ళలాగే ఉండడం కాదు, అచ్చంగా మనవాళ్లే, మన దేశస్తులే అన్నాడు. ఇంతమందా? అంటే ఇప్పట్లో చాలామందే చదువులకో ఉద్యోగాలకో వచ్చి ఇక్కడే బాగుందని ఉండిపోతున్నారుగా అన్నాడు. అవును కానీ మనం ఎవరో గొప్ప వాళ్ళింటికి వెళ్ళామనుకో, వాళ్ళ ఇల్లు ఎన్ని వన్య చిన్నలతో అందాలు వలకబోస్తూ గొప్పగా ఉన్నా మనకు అక్కడే ఉండిపోదాం అనిపిస్తుందా? మన ఇంటికే మనం వచ్చి పడాలనుకుంటామా? అలాగే మీరు ఈ దేశం ఎంత బాగుంటే మాత్రం ఇక్కడే ఉండిపోవడం ఎందుకు అని నా సందేహం బయటపెట్టాను. ఏ, మనం ఉన్న ఊళ్ళో చదువు అయిపోతే పై చదువులకి ఉద్యోగాలకి పొరుగురు వెళ్ళటం లేదు. ఇప్పుడు దేశాల మధ్య దూరం తగ్గిపోయి మంచి చదువులకో ఉద్యోగాలకో ఇతర దేశాలకి వెళ్తున్నారు. పక్క వాళ్ళ ఇల్లు చక్కగా సౌకర్యంగా ఉండి మనకు నచ్చిందనుకో, వాళ్ళ పద్ధతులు ఆనుపానులు అన్నీ తెలుసుకుని వచ్చి మనం అలాంటి ఇల్లు ఏర్పరచుకోవాలనే కోరిక కలగటం సహజమేగా. మేము ఇతర దేశాలకు వచ్చి ఎవరి మీదో ఆధారపడి ఎవరింట్లోనో ఉండిపోయినట్లు కాకుండా కష్టపడి పనిచేస్తున్నాం. కొందరు ఎంతో కొంత వెనకేసి మన దేశం వచ్చేసి నచ్చినట్లు గొప్పగా ఉండగలుగుతున్నారు కూడా. మరి కొందరేమో ఎక్కడైతేనే ఎవరి బ్రతుకు వాళ్ళది, మనుషుల మధ్యగా ఉంటున్నాం అనుకుంటూ అలవాటైన చోటే స్థిరపడిపోతున్నారు. ఎవరి ఆలోచనలు ఇష్టాలు వారివేగా అని ఎదురు ప్రశ్నలు వేశాడు. అది నిజమేననిపించింది. అయితే పొన్నమ్మ, ఇంతకీ ఏమంటావు? ఆ దేశం వెళ్ళటం మంచిదా కాదా అని అడిగింది ఒక పెద్ద ఆవిడ. ఇంతటితో 15వ భాగం సమాప్తం. వచ్చే వారం 16వ భాగంతో కలుద్దాం.